ఇప్పుడు అధికార పార్టీ పెడుతున్న కేసులకు భయపడి జనానికి భయపడి అధికార పార్టీ కేసులు పెడతది, దాన్ని రాజకీయంగా ఎలా వాడాలో మమతా బెనర్జీకి తెలుసు. ఇప్పుడు ఎదురోళ్ళని జైళ్ళల్లో పెట్టి, ఎదురోళ్ళని తీవ్రంగా హింసించి, ఎదురోళ్ళని రోడ్ల మీద కొట్టి, అప్పుడు వాళ్ళని అవమానించినప్పుడు ఎంజాయ్ చేసినోడు తను ఆ ప్లేస్ లో ఉండటానికి సిద్ధపడతాడా? ఇవాళ వాళ్ళందరిది కంఫర్టబుల్ లైఫ్ ఎంతవరకు ప్రతి ఒక్కడికో 50-100 కోట్లకు తక్కువేం సంపాదించుకోలేదు. అంతంత సంపాదించుకున్నాడు ఇప్పుడు వెళ్ళి జైల్లో ఈ కుక్క బతికేందుకు అనుకుంటాడు కదా. పోనీ ఏమన్నా ఫ్యూచర్ ఉందా? మమతా బెనర్జీ టర్మ్ అయిపోయింది ఇప్పుడు వయసు పరంగా చూస్తే. అభిషేక్ బెనర్జీ అనేవాడు పెద్ద దరిద్రుడు. మొన్న పంజాబ్ లో అనుకుంటా కదా రాజ్యసభలో ఆమ్ ఆద్మీని విలీనం చేశారు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి. అలాగే ఇక్కడ కూడా లోక్సభలో విలీనం చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళు విలీనం చేయడం రెడీ అయినా వీళ్ళు ఒప్పుకోలేదు అంటున్నారు. 20 మంది కూడా ప్రత్యేక గ్రూప్ గా ఉండి ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. కానీ బీజేపీలో విలీనం చేసుకోవట్లేదు. ఎందుకంటే విలీనం చేసుకుంటే జనం తిడతారేమో అని. మళ్ళీ రేపటి నుంచి బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు మా అంతకుముందు కమ్యూనిస్ట్ నుంచి టీఎంసీలోకి వచ్చి రౌడీజాలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చి రౌడీజం చేస్తే అంటే మద్దతు ఇచ్చిన విలీనం చేసిన ఏదైతే ఉంది మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ స్థాయిలో ఇవ్వరు. ఇప్పుడు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని ఆ స్థాయి హక్కులు ఏమి ఇవ్వట్లేదు కదా. ఒకళ్ళిద్దరు అంటే ఓకే. ఇప్పుడు తెలంగాణలో కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఆయన బీఆర్ఎస్ లో ఉంటాడు, దీనికి మద్దతు. కానీ ఇక్కడ 20 మంది ఎంపీలు కదా, 20 మంది ఎంపీలు 20 మంది ఎంపీలు 58 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ భరోసా ఇచ్చి తీసుకోవట్లా. వాళ్ళు తమ ప్రాణరక్షణ కోసం ప్రజల నుండి వాళ్ళు వస్తున్నారు. బీజేపీ వద్దు అందనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? మమత దగ్గరే ఉంటారు. ఇప్పుడు మమత బలహీనపడాలి, ఆవిడ దగ్గర ఎవరు ఉండకూడదు, మనం చేయకూడదు. ప్లస్ మన తరపున వాళ్ళందరినీ మళ్ళీ రౌడీలుగా చేయకూడదు. ఇక్కడ కొంత సున్నితమైన రేఖ ఉంటుంది. మమతా బెనర్జీ ఐఎన్డీఏ కూటమిలో కొనసాగడం లేదంటే కూటమిని వదిలి బయటకు వస్తే ఏమన్నా టీఎంసీకి మళ్ళీ బలం పెరుగుద్దా?